చెప్పుకోవడానికి ఏ మంచి లేదు ఛీ అంటారండి. నా నేచర్ ఏంటో నాకు బాగా తెలుసు. లోపల ఉన్న విషయాలు నేను బయటకు చెప్తే మా అమ్మ నాన్న కూడా నన్ను నరికిపోగలెడతారండి. ఆయన ఇలాంటి వాడిని దేవుడు మార్చాడండి. ఇది సాక్ష్యం. ఎవరు మార్చారయ్యా? ఇలాంటి వాడు నువ్వు ఎలా మారో, పచ్చి వ్యభిచారి ఎలా మారో, పచ్చి దొంగవి ఎలా మారావంటే కలవరి గిరి మీద నా కొరకు ఆయన రక్తం కాచాడు. ఆయన ప్రేమను బట్టి మారిపోయాను. ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పటికీ క్రియ చేస్తాడు. అని గుర్తు ఏంటంటే దానికి గుర్తు సాక్ష్యం. నేను విట్నెస్. గేలా మీద చేపలు పడతారే, దానికి ఒక వర తగిలిస్తారుగా ఎర. ఆ ఎర తగిలించినప్పుడు దాన్ని ఇలా గాలం వేసి ఆ చెరువులోకి సముద్రంలోకి వదిలినప్పుడు ఆ ఎర ఎలా ఊగుతుంది కదా. ఆ ఊగుతున్నప్పుడు ఆ చేప ఏం చేస్తుంది? తెంగరది. ఏం చేస్తుంది చెప్పినా, నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అలా ఊగుతెళ్ళి ఒకేసారి కసక్కమందని పొడుస్తుంది. సాతాను గడు కూడా మనకి ఏం వేస్తున్నాడు చెప్పండి? ఎర్రలేస్తున్నాడు. ఆ ఎరే ఆహారం అనుకుంటున్నాం, ఆ ఎరే జీవితం అనుకుంటున్నాం. ఏడవబడి అంటే ఏంటో తెలుసా? ఆడు ఎరేస్తున్నాడు, ఆ ఎరక పడుతున్నావు. తింగరోళ్ళలాగా, తింగరదానిలాగా, చేతగాండోళ్ళలాగా, అమాయకుల్లాగా ఎరే జీవితం అనుకుంటున్నావు. ఆడు ఎరా ఏడవిస్తాడంటే ప్రతి పరీక్షలో ఉద్యోగంలో ఎవడన్నారా? 99 మంది లేరు, నువ్వు అంటే లేకపోతే ఎరా. సంసారం ఎవడు కరెక్ట్గా చేస్తున్నారా? నువ్వు చేస్తా కానీ పెద్ద ఎరగదీసి పర్లేదు అప్పుడప్పుడు ఎరా. ప్రతి విషయంలో ఏదో ఒకటి ఎరేస్తాడు వాడు. నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ స్నేహంలో, చివరికి నీ సేవలో పర్లేదులే అని ఒక ఎరేస్తాడు వాడు. అందుకే ఈ బహిరంగ సభ లేదు, ఈ సెమినార్ కొరకు ఏం చేస్తారా పిచ్చోళ్ళారా మీరు అడిగితే, నేను నిజంగానే చెప్తాను. ఈ బైబిల్ పట్టుకుని మా దగ్గర డబ్బులు లేకపోయినా, మా అవయవాలు అమ్మైనా సరే ఈ రాజ్య వ్యాప్తి కొరకు మేము కష్టపడతాం. ఆ రాజ్యం కొరకు మేము ఎన్నైనా సాక్రిఫైస్ చేయడానికి మేము రెడీ. దీని కొరకు మేము పరిగెడతాం. చూడడానికి ఏ మంచి లేదు ఛీ అంటారండి. నా నేచర్ ఏంటో నాకు బాగా తెలుసు. లోపల ఉన్న విషయాలు నేను బయటకు చెప్తే మా అమ్మ నాన్న కూడా నన్ను నరికిపోగలెడతారండి. ఆయన ఇలాంటి వాడిని దేవుడు మార్చాడండి. ఇది సాక్ష్యం. ఎవరు మార్చారయ్యా? ఇలాంటి వాడు నువ్వు ఎలా మారో, పచ్చి వ్యభిచారి ఎలా మారో, పచ్చి దొంగవి ఎలా మారావంటే కలవరి గిరి మీద నా కొరకు ఆయన రక్తం కాచాడు. ఆయన ప్రేమను బట్టి మారిపోయాను. ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పటికీ క్రియ చేస్తాడు. అని గుర్తు ఏంటంటే దానికి గుర్తు సాక్ష్యం. నేను విట్నెస్. గేలా మీద చేపలు పడతారే, దానికి ఒక వర తగిలిస్తారుగా ఎర. ఆ ఎర తగిలించినప్పుడు దాన్ని ఇలా గాలం వేసి ఆ చెరువులోకి సముద్రంలోకి వదిలినప్పుడు ఆ ఎర ఎలా ఊగుతుంది కదా. ఆ ఊగుతున్నప్పుడు ఆ చేప ఏం చేస్తుంది? తెంగరది. ఏం చేస్తుంది చెప్పినా, నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అలా ఊగుతెళ్ళి ఒకేసారి కసక్కమందని పొడుస్తుంది. సాతాను గడు కూడా మనకి ఏం వేస్తున్నాడు చెప్పండి? ఎర్రలేస్తున్నాడు. ఆ ఎరే ఆహారం అనుకుంటున్నాం, ఆ ఎరే జీవితం అనుకుంటున్నాం. ఏడవబడి అంటే ఏంటో తెలుసా? ఆడు ఎరేస్తున్నాడు, ఆ ఎరక పడుతున్నావు. తింగరోళ్ళలాగా, తింగరదానిలాగా, చేతగాండోళ్ళలాగా, అమాయకుల్లాగా ఎరే జీవితం అనుకుంటున్నావు. ఆడు ఎరా ఏడవిస్తాడంటే ప్రతి పరీక్షలో ఉద్యోగంలో ఎవడన్నారా? 99 మంది లేరు, నువ్వు అంటే లేకపోతే ఎరా. సంసారం ఎవడు కరెక్ట్గా చేస్తున్నారా? నువ్వు చేస్తా కానీ పెద్ద ఎరగదీసి పర్లేదు అప్పుడప్పుడు ఎరా. ప్రతి విషయంలో ఏదో ఒకటి ఎరేస్తాడు వాడు. నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ స్నేహంలో, చివరికి నీ సేవలో పర్లేదులే అని ఒక ఎరేస్తాడు వాడు. అందుకే ఈ బహిరంగ సభ లేదు, ఈ సెమినార్ కొరకు ఏం చేస్తారా పిచ్చోళ్ళారా మీరు అడిగితే, నేను నిజంగానే చెప్తాను. ఈ బైబిల్ పట్టుకుని మా దగ్గర డబ్బులు లేకపోయినా, మా అవయవాలు అమ్మైనా సరే ఈ రాజ్య వ్యాప్తి కొరకు మేము కష్టపడతాం. ఆ రాజ్యం కొరకు మేము ఎన్నైనా సాక్రిఫైస్ చేయడానికి మేము రెడీ. దీని కొరకు మేము పరిగెడతాం. కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు. నేర్చుకోండి, నేను సీరియస్గా చెప్తాను, నేర్చుకోండి. వాళ్ళు చేయలేక కాదు, మనకు నేర్పించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అబ్బకపోతే, ఏది అబ్బకపోతే ఇదాన్ని అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తుందని ఏదో ఒకటి నేర్పిస్తారు. మనం ఏం చేయం, వాళ్ళకి ఆరాం బట్టి కొలిది కూరలకు పేర్లు కూడా తిరుగుతాం. మనం ఏదో నేర్పిస్తారు. పొలంకి రారా, అక్కడికి రారా, ఇది రారా. మా నాన్న తెగదిడేవాడండి, వచ్చేలేదు, వచ్చే ఉంటాడులండి. 10 గంటల వరకు పడుకున్నా అంటే సిర్రుపురు అనేసివాడు అంతే. మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రశాంత్, ఆడు నేను జంట పక్షుల్లో పడుకునే 10 గంటల వరకు. ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాగా అనమాట మా నాన్నకి. ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు. ఏం చెప్పలేం కానీ
మా ఫ్యాన్ ఆపేది ఇదే మనిషి ఎలాగ ఆపేస్తాడు అనుకుంటున్నాడు. తిట్టేసేవాడు, ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు, భవిష్యత్తు కూడా అది ఇది. ఆ టైం మనకు అర్థం, కానీ నాకు ఇప్పుడు అర్థమవుద్ది. ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆ కసి రాదు మనకి. మరో మాట చెప్తున్నా, చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూల్కో కాలేజీకి పోయేవాళ్ళం కదండి. సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి, పిండి చల్లడానికి, ఆ పని చేయడానికి, ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూసారా. ఎందుకు? రేపొద్దున నా కాలు అడగపోతే, చెయ్యి అడగపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తారు. అలవాటు చేసుకోవాలి. సందర్భంగా నేను చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాడు. నేను చెప్తున్నాను, నేను గడ్డికి వెళ్తే, నేను సీరియస్ చెప్తాను, కసిరావని చెప్తున్నాను, నేను గడ్డి కోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వచ్చేవాడిని మడి. నేను సీరియస్ చెప్తున్నాను, నాతో ఉన్నాక నోకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు అడగండి. ఇక్కడ అప్పుడు జింబర్ను కదా మనం, ఒకే మోపింగ్ ఎవడెత్తకూడదు, నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసేవాడిని. అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు, 2 రోజులు గడ్డి ఒక రోజుకి వచ్చేవాడిని. క్రికెట్ ఆడుకోవాలి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని. కసి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటర్మీడియట్ ఓగయ్యా, సెకండ్ ఇయర్లో ఉంచాం. మరి మనం గాలి చదివాంగా, మరి తర్వాత అయిందండి దేవుడు దేవాలు. ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని, కింటా బస్తాలు. నాకు ఇచ్చేటంటే ఏదో ఒకటి చేయాలి. కింటా బస్తాలు మళ్ళీ మోసి టాటర్ ఎక్కించినట్టే కింటా బస్తా అంటే మామూలా సమానంగా మోసాను. కసి 2000-3000 బస్తాలు ఆ పోట్లో ఊరి చెప్పిండు బస్తాలు ఎత్తాలి. ఎందుకంటే నాకు పిచ్చి 6 ప్యాక్ రావాలి, ఏదో కసి రావాలి, ఏదో కసి. మా అమ్మ నాన్నలందరూ ఏట కూలి పనులకి వెళ్ళడం ఏంటరా అని ఆ సీడ్స్ అన్ని జ్ఞాపకం వస్తాయి. మానేసం. బైబిల్ అప్పుడే పరిచయం అయింది. ఆ టైంలో సిగ్గేసేదండి, ఆనందండి. నేను చెప్తున్నాను, సిగ్గేసేదండి. మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు, ఏదో ఉద్యోగాలు చేసేవారు. మనకే ఉద్యోగం లేదు. సిగ్గుపడే విషయం చెప్పిన, నేను సెక్యూరిటీ గార్డ్ చేసినట్టు నమ్మగలరు. ఫ్రెండ్స్ పాల్పడి ఉంటుంది. ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్, ఇదే బైబిల్ ఇంకా నిన్నే కవర్ మార్చాం. ఈ బైబిల్ మార్చలేదు. సరిగ్గా 6 పాకెట్ బైబిల్, 6 పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవి అప్పుడు, సరిగ్గా పాకెట్లో పట్టేది. అది పెట్టుకుని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు వేయించుకుని అక్కడ లోపల జీబురుకుంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అన్ని తిరిగితే అవన్నీ మనకని అసలు నైట్ అంతా బయలు సార్. జాబ్ చేయాలి. ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది. మా అమ్మ నన్ను ఒక్క రూపాయి అడగకూడదు, ఆ డబ్బులు పట్టుకోవాలి, కాకినాడ చెక్ చేయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి, ఆ తర్వాత ఈ బైబిల్ నోరెత్తి చెప్పాలి. దట్ ఈస్ మై గోల్. సక్సెస్ అయిపోయింది. అనుకున్నవన్నీ కాలం జరిగిపోయాలా అంతే. గోల్ ఏదో ఒక ఫైర్, ఏదో ఒకటి కావాలి. అవన్నీ ఇప్పుడు ఆ కారు వేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను. నాకు పక్కన ఉన్న శ్రీకాంత్ ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటాడు శ్రీకాంత్ అని. ఎన్నిసార్లు నాకు జ్ఞాపకం అంతే. ఈ పొలంలో పనిచేస్తాం, అక్కడ బస్తాలు మోస్తాం, ఈ పోర్ట్లో పనిచేస్తాం. నా లైఫ్ అలా ఏదో ఒకటి ఉంటుందండి లైఫ్లో. నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను, మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళాక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో. రూమ్కి వెళ్ళాక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో. యోసేపుని తర్వాత సాగుతుందిలే జీవితం మెల్లగా వెళ్తున్నప్పుడు తీసుకెళ్లి జైలు వేస్తాడు. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ పని చేశాడండి. ఆ కుర్రోడుతుండే గొడవడి చెప్పనా, ఎక్కడున్నా ఏదో ఒక పని చెప్పండి. పని చేయకుండా ఉండడండి, అందుకే సక్సెస్ అవుతారు. ఎక్కడున్నా ఏదో ఒక పని. యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి, ఆ ప్లేట్ అక్కడ పడేసి, ఆ బకెట్ అక్కడ పడేసి తిరగడం. అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తాడు, ఏదో ఒక పని చేస్తాడు, ఇన్వాల్వ్ అవుతాడు, వర్క్ చేస్తాడు, సక్సెస్ అవ్వాలని చూస్తాడు. విజయాలు రావాలని కాదు కానీ తనకు అలా అలవాటు అయిపోయింది లైఫ్ అంతే. ఏదో ఒక పని. జైల్లోకి వెళ్తే ఎవడని పని చేస్తాడండి? చేస్తారా? మూలకు పోయి ఎలా ఉంటారు చెప్పిన జైల్లో? చెప్తున్నాను ఏనంటే, జైల్లో ఎలా ఉంటారో తెలుసా? మూలకు పోయి వారను కూర్చుని బిక్కుమని చీకట్లు ఉండి వేసారిపోయి, నేను చెప్తున్నాను రాత్రులు నిద్రవరండి, ఏడుస్తారు.
అలా చూస్తారు. ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి. రాత్రులు అలా ఉంటారు బ్యారెక్స్లో, అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటో. ఒంటరిగా కూర్చుంటారు, ఆ మూలకు పోతుంటారు, చీకట్లో కూర్చుంటారు, బాత్రూంలో ఎక్కువ టైం ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు, లైఫ్ ఎలా అయిపోయింది. కానీ యోసేపు చూడండి, జైలుకి వెళ్ళినాడట. నాకు చాలా విచిత్రంగా ఉంటుందండి. జైలుకి వెళ్ళినాడట, ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి అయిపోయాడట. దట్ ఈజ్ సక్సెస్. గుర్తుపెట్టుకో, అయిపోదాం అంతే. ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని. అది చిన్నదా పెద్దదా సంథింగ్. ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది. అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నా, డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాను. ఏదో ఒక పని చేస్తా. పని చేయనోడు నేను చెప్తున్నానండి, సిగ్గుమాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు చెప్తున్నానండి, పనికి మాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు అంటున్నానండి, కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేస్తాడని నేను చెప్తున్నాను. యోసేపు జైలుకి అధికారి అయిపోయాడు. యోసేపు ఎక్కడున్నా తన జీవితాన్ని అందరికీ ఒక మాదిరి చేసేస్తాడు. సామెతల్లో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడుంటాడట? ఆడు సామాన్యుల ఎదుట కాదు, చెప్పండి, రాజుల ఎదుటే నిలబడతాడట. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడను. ఎస్, పోతీఫర్ ఇంటికి బానిసకి వెళ్ళిన ఆ బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు. జైలుకి ఖైదీకి వెళ్ళిన ఆ ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు. ఐగుప్తికి బానిసకి వెళ్ళిన ఈ బానిస ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికారి అయిపోయాడు. ఎలాగయ్యాడు చెప్పండి? పని. ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటది. ఇది ఎప్పుడు నెరవేరుతో తెలియదు, నాకు తెలియదు. కానీ నేను పని చేయకుండా